ఏంటి లాయర్ గారు చిన్నపిల్లల్లా? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం. కానిస్టేబుల్ సార్ ప్లీజ్ సార్. అయ్యో ఇక్కడికి వచ్చారేంది? కోర్టు దగ్గర పదండి. ఏమన్నా ఉంటే అక్కడే తేల్చుకుందాం. ఇక్కడే తేల్చుకుందామని వచ్చాం. తమాషా చేస్తున్నావామే? తప్పు చేసిన దోషిని తప్పించాలని చూస్తున్నావా? కుదరదు. కుదరదా? కుదరదంటే కుదరదు. కుదురుతుంది హరి. దీన్ని వేరే స్టేట్కి వెళ్ళమని చెప్తే ఈడనే ఉండి దొరికి సచ్చాడు. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడినట్టే. గుటకలు మింగుతున్నారేంటి? మీ కానిస్టేబులే, మీరు నమ్మిన బంటే మీలాంటి వాడు, పైగా మీ వాడే. ఏం మాట్లాడుతున్నారు? తెలీదని చెప్పలేవు హరి. నువ్వే దొంగ నోట్ల పథకం పన్ని మా పరువు తీసి మమ్మల్ని బజారు పాలు చేయడానికే దొంగ నోట్లు ఇచ్చి పంపించామని చెప్పాడు. ఇంత ద్రోహం చేస్తావా? నాదేం లేదు, మాట్లాడుకో. నీలాంటి వాడికా మా అక్కనిచ్చింది? డబ్బులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? నీ వల్ల నా భార్య జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. అక్షర, ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్దాం పదా. హలో లాయర్ గారు, వాంతో నన్ను కలుపుతారేంటి? అసలు కలుపు మొక్కవి నువ్వే కదా అని ఎలా అంటారు? అంటే నీ ముందు కూడా చెప్పించాలా? నోటి మాట కాదు, ఆధారాలు కావాలా. వాణ్ణేదో మీరు 4 తగిలిస్తే నా పేరు చెప్పుంటాడు. అది నిజం అవదు కదా. అబద్ధమని అంటున్నావు. 100% అబద్ధం. మీకు ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు? నాకిందులో ఏ సంబంధం లేదు. మాట్లాడవే. ఎట్లా మాట్లాడతాడు? మీ దగ్గర చెప్పిన అబద్ధం నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పగలడా? అయినా ఇదేం బుద్ధి మహేష్ నీకు? తప్పు కదా. నువ్వు చెప్పనివ్వకుండా ఆపుతుంటేనే ఇది నీ వ్యవహారమని అర్థమవుతుంది. మేడం, అసలు కంప్లైంట్ వచ్చింది మీ మీద. మీ వదిన హాస్పిటల్లో మీకు డబ్బులు ఇస్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో చూసాం కదా. మిమ్మల్ని ఇడిచిపెట్టాం. ఆధారం ఇంపార్టెంట్, మనమేదో అనేసుకోవడం కాదు. సరే, కోర్టుకు వెళ్దాం పదండి. అందరం వెళ్దాం పదండి, నాకేం అభ్యంతరం లేదు. అన్నయ్య పోలీస్ కదా, తెలివితేటలు చూపిస్తున్నారు. ఆధారాలు లేవని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉన్న ఆధారాలతో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. వదిలేయను. హరి, వీణ్ణి మాత్రం వదలకూడదు. తప్పకుండా కస్టడీలోకి తీసుకుంటాం, విచారిస్తాం. మీరు మీ అక్కగారిని తీసుకెళ్ళండి. నిన్ను నమ్మి వెళ్ళట్లేదు, వదిలే ప్రసక్తి కూడా లేదు. ఇంకా నేనేం చెప్పలేను. చెప్తాం, ఆ రోజు కూడా తీసుకొస్తాం. వదినా, వదినా, ఊరుకోండి వదినా. మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి అక్షర? వచ్చాం కదా వదినా, ఇంకేడవకండి, ఊరుకోండి. అత్తయ్య గారు అడుగుతున్నారంట, అప్పు కూడా టెన్షన్ పడుతుంది. వదిలారో? ఆగమ్మే. కానిస్టేబుల్ సార్, వీని తీసుకెళ్లి లోపలేయండి. ఇంకా వాణ్ణి వదలను. నిన్ను కూడా మేము వదలము. పదండి వదినా.
చూసారత్తయ్య, నా కోడలు బంగారం అన్నట్టు తెగ పొగిడేశారు కదా. బంగారమే పోగొట్టేసింది. మొక్కిన మొక్కుబడిగానే మిగిల్చేసింది. నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తెలుసు. ఇలా నెగ్లిజెన్స్ గా నెక్లెస్ పోగొట్టడం అయితే తెలీదు. అంత పెయిన్ మీకు ఇవ్వడం నాకు తెలీదు. మీరిచ్చిన అలుసే అనుభవించండి. తేరగా దొరికానని నన్ననడం కాదండి. మీ వ్రతాన్ని ఆపినా మీ వరాన్ని అనండి. ఇప్పుడు వ్రతం ఆగిపోయిందని నువ్వెలా అనుకుంటున్నావు? అసంపూర్ణం అంటే పూర్తి కానట్టే కదా వదినా. కాకుండా ఎందుకుంటుంది? వెతికితే ఇక్కడే ఉంటుంది. అంటే మీ తప్పు పెట్టుకొని వచ్చిన వాళ్ళని అవమానిస్తారా? అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? పురందరి, మేమేం అనుకోం బుజ్జమ్మ గారు. నిరభ్యంతరంగా అందర్నీ వెతకచ్చు. ఎవరైనా సరే అమ్మవారి కోసం తెచ్చిన నగ కాజేయటం తప్పు కదా. వెతకండి. ఈ జిడ్డు మొహాలు ఎగురుతాయనుకుంటే ఈ ట్విస్ట్ ఇచ్చారేంటి? అక్షర, చూడండి. నా దగ్గర నెక్లెస్ కనిపించిందో నన్ను ఇక్కడే పాతి పెట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఉందా? అందరూ అయిపోయారు. ఏమైనట్టు? చిన్నక్క, ఈ పసుపులోనే ఉంది. ఇదిగో. బాగుందండి. మీరే పసుపులో పడేసుకొని మమ్మల్ని అనుమానించడం, దొంగల్ని చేయడం బాగుంది. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళని దొంగల్ని చేయడమేనా ఈ ఇంటి కోడలి సంస్కారం? ఏయ్, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. మా వదిన్ని టార్గెట్ చేస్తున్నావేంటి? పోయే కాలం వచ్చినప్పుడు అంతే తమ్ముడు. చేతికి దురదెక్కుతుంది, ఎగిరి అంత దూరం పడుద్ది. తంతారు. దొంగల్లా చూసినా నేనేమీ అనకూడదు. మేమెవరో అనలేదే. నువ్వే మాటి మాటికి దొంగ దొంగ అంటున్నావు. మరి కాజేశామన్నట్టు వెతికితే అనరా అత్తయ్య? తప్పకుండా శృతి. కాజేసిన వారిని దొంగనే అంటారు. ఆ దొంగ దొరికారు.
దొంగేంటి? నగ దొరికింది కదా. అందులో వేసిన వారు టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్లేనా మావయ్య గారు? అవునమ్మా, నాకు ఫోన్ చేయలేకపోయారా? పంకజంకి చెప్పానమ్మా, వెళ్ళింది కానీ రాలేదు. కాపాడేవు తల్లి. వ్రతం అయిపోయిందా? ఇప్పుడే మావయ్య గారు. మీకు పర్లేదు కదా? ఆ, సరే, నేను ప్రసాదం తీసుకొస్తాను. సరేనమ్మా. జాగ్రత్త. ఆ. ప్రసాదం అందరికీ పెట్టమ్మా. ఇవ్వవే, నీకు కూడా తిట్లు పడటం ఖాయం. ప్రసాదాలు చాలా బాగున్నాయమ్మా. పరమాణం ఇంకా బాగుంది. అదేంటి చాలా బాగుందంటుంది? ఇదేంటి అంత పులుపుగా చేస్తే పులుపు తగలకుండా తీయగా అయిందేంటి? ఏంటి? అక్షరమ్మా, ఏం కావాలి చెప్పండి, తెస్తాను. అవును, చెప్పింది తెగ తెస్తున్నా. ఏమైంది అక్షర? మావయ్య దీనికి టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పారంట. ఇవ్వకుండా వ్రతం దగ్గరకు వచ్చింది. సమయానికి నేను వెళ్ళబట్టి సరిపోయిందండి. లేదంటే ఆయన మనకి దక్కేవారు కాదు. అక్షర, ఇప్పుడు బానే ఉన్నారండి. మొత్తం దీని వల్లే. అది కాదమ్మా, కంగారులో మర్చిపోయాను. ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? ప్రసాదంలో పులుపు కలిపినందుకు. పులుపు కలిపిందా? బాగున్నాయిగా అక్షర. అప్పు నాకు చెప్పబట్టేనండి. టీపీ పడితే మండిందేంటి? పులుపు కారం పడితే కదా మండుతుందంటారు. చిన్నక్క, చిన్నక్క, ఏంటప్పు? ప్రసాదాలన్నీ బానే చేశాను. పరమాణంలోనూ బెల్లమే వేశాను. పులుపు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించే వరకు రుచి చూడకూడదప్పు. లేదు చిన్నక్క, ఈ గిన్నెలోకి తీస్తుంటే పడి మంట అనిపించేసరికి చూశాను. అయ్యో, ఇదేలా కాలింది? గారెలు చేస్తుంటే కాలింది చిన్నక్క. ఇది వదిలే. పరమానం సంగతి ఏంటో చెప్పు. తిన్నారంటే తిడతారు, భయంగా ఉంది. సరే, నువ్వు వెళ్ళి చీర మార్చుకో. ఈ లోపు నేను చూస్తాను. నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఇదండి జరిగింది. చెప్పవే, వంటింట్లోకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ రారు. ఈ మధ్య నీ వ్యవహారం చాలా తేడాగా ఉంది. చెప్పు, ఎందుకు కలిపావు? క్షమించండి అమ్మా, గిన్నెలన్నీ కడిగేద్దామని వచ్చాను. చింతపండు పులుపున్నట్టు చూసుకోలేదు. పరమన్నంలో పడిపోయింది. తిడతారని చెప్పలేదమ్మా. ఓ, వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిడితే పర్లేదా? తప్పైపోయిందమ్మా,
క్షమించండి అమ్మా. నోర్మోయ్, నీ వల్ల మేం మాటలు పడేవాళ్ళం. అయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి. ఇంకెప్పుడు చెయ్యను. లే, ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే చంపేస్తాను. అమ్మో అమ్మో, పిచ్చెక్కేస్తోంది. షూటింగ్స్ లేక మెంటల్ ఎక్కేస్తోంది. యాక్షన్ కట్టు వినలేక ఎర్రెక్కిస్తోంది. బాబోయ్, ఎర్రి పప్పనైపోతాననిపిస్తోంది. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు ఎక్కడున్నారు రామారావు? ఎలా ఉన్నానని అడగండి డైరెక్టర్ గారు. మీరు సీన్ చెప్పక చిందర వందరైపోతున్నాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను రామారావు. అవునా అవునా అవునా? అవును. సరే, త్వరగా రెడీ, శృతి ఇంటికి వచ్చేసి. వచ్చేస్తా డైరెక్టర్ గారు. 4 చుక్కలు అలా నెత్తి మీద చల్లుకొని, గడ్డానికి పౌడర్ ఎత్తుకొని, సూటుకు సెంటు కొట్టుకొని వచ్చేస్తాను. వస్తానంటే సరిపోతుంది కదా. 24 గంటల నుంచి డైలాగులు చెప్పలేదు కదా డైరెక్టర్ గారు, తన్నేస్తున్నాయి. సరే, శృతి ఫోన్ చేసిందా? లేదు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఫోన్ చేసేనా? వద్దు. శృతి నీకు లవ్ ప్రపోజ్ చేసే సీన్. ఓ, మరి విడాకులు ఇస్తానన్న సీన్ జరగలేదు కదా డైరెక్టర్ గారు? నిన్నిస్తాను అన్నంత వరకు జరిగిందిలే, ఎప్పుడు ఇస్తాను అన్నది జరగలేదు. నీకు ఐ లవ్ యూ చెప్పించే సీన్ చేసేస్తే మా క్లారిటీ వచ్చేస్తుంది. ఓ కరెక్ట్. నేను లేకుండా ఒక సీన్ చేస్తారా డైరెక్టర్ గారు? ఆ కథ ప్రకారం నువ్వు ఉండకూడదు రామారావు. నువ్వని ఆ క్యారెక్టర్ కి రివీల్ అవ్వకూడదు కదా, సీక్రెట్ కదా. కరెక్టే డైరెక్టర్ గారు, కరెక్టే. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ అని చెప్తున్నా కదా రామారావు. నువ్వు కరెక్ట్ అని కూడా అన్నావు కదా. కరెక్టే అండి, కరెక్టే కరెక్టే. సరే, నువ్వు వచ్చేసి మిగతాది అక్కడ చెప్తాను. వచ్చేస్తాను డైరెక్టర్ గారు. నటనని తెలియకుండా నటించేస్తా. వస్తా. సరే. ఓసై శృతి, నీ చేతే ఈరోజు రామారావుకి ఐ లవ్ యూ చెప్పిస్తాను, చూస్తూ ఉండు. ఏమండి? అదే ప్రియా, వాళ్లకు విడాకులు ఇస్తానని చెప్పాను కానీ సంజుకి మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నానే. ముందు చెప్పాల్సింది అదే కదే, నువ్వు అది చెప్పకుండా అన్ని చెప్తున్నావు కదా. కదా, ఏంటో ధైర్యం సరిపోవట్లేదు ప్రియా. చెప్పేంత సిచ్యువేషన్ ఏదన్నా జరిగితే గాని తన్నుకు రాదనిపిస్తుంది. ఈ షర్ట్ చాలా బాగుంది. లంచ్ బాక్స్ లో నువ్వు పెట్టిన లెటర్ చూశాను. తీసుకొచ్చారండి? హేమా హేమిని తీసుకొచ్చా. రామారావు రాలేదా? చెప్పండి అన్న, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మడత పెట్టేస్తాం. రే, మీరు ఉతికించుకోవాలనే కదరా చెప్పా. వచ్చేవాడే మిమ్మల్ని ఇస్త్రీ చేసి మడత పెడతాడు. సరే అన్న, మడతడిపోతాం. గుడ్. ముందు మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. ఏమండి, చెప్పారు కదా? చెప్పారుగా మేడం, జడ్జినక జనారే వేడివేడి జిలేబీ మాదే. వాళ్ళ స్లోగనేలే. పదండ్రా. నువ్వు అడిగిందే అడుగుతున్నావు, నేను చెప్పిందే చెప్తున్నానే. అలాంటి సిచ్యువేషన్ జరగాలి ప్రియా, అప్పుడే. సత్యం, ఎవరో వచ్చినట్టున్నారు. వాడు మీ వాడేనేమో. ఏమోనే, చూసి తర్వాత చేస్తాను. సంజయ్నేమో. ఎవరు? జడ్జినక జనారే వేడివేడి జిలేబీ మాదే. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. పదండ్రా.
లోపలికి వచ్చేస్తున్నారేంటి? బయటకు పోండి. నా సంగతి మీకు తెలీదు. చూపించు. డాడ్, మామ్, సెక్యూరిటీ. ఒక్కదానివే ఉన్నావని తెలుసులే. అరుస్తాను, బయట వాళ్ళకి వినిపిస్తుంది. మమ్మల్ని చూసి పోతారు. వద్దు, నన్నేం చేయొద్దు. రేయ్ పట్టుకోండ్రా. వద్దు. వచ్చి వచ్చి. షూర్ షూర్ షూర్. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కదా, తర్వాత టవర్ ఉన్న చోటుకెళ్ళి చూపిస్తాను. వస్తాను. సరే. ప్రియా, వచ్చిందెవరే? మెయిన్ పాయింట్ చెప్పేస్తాను. నావాడేనే, ఐ లవ్ యూ చెప్పేశాను. సంజు కూడా ఐ లవ్ యూ టూ అనేసాడే. వావ్, ఇంకే పెళ్ళే. యు ఆర్ సో లక్కీ. యా, క్వీన్ ని కాబోతున్నాను, మహారాణి నవ్వబోతున్నాను. అసలు ఈ సంతోషంలో నాకు మాటలే రావడం లేదు. మళ్ళీ చేస్తానే. yes, I am queen. ఇది ఫిక్స్. యా. రక్తి కట్టించాను డైరెక్టర్ గారు. బాగా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేస్తున్నట్టున్నాం ప్రొడ్యూసర్ గారు. ఎంగేజ్మెంట్ సీన్ రఫ్ గా ఎప్పుడు ఉండొచ్చు? ప్లాన్ చేసి చెప్తాం రామారావు. ఫైట్ చేసి బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళు, ఫోన్ చేసి చెప్తాం. మీ హీరో అంటే మీకు ఎంత ప్రేమ. నీలాంటోళ్ళు గ్యాప్ లేకుండా షోలు తీస్తూనే ఉండాలి. ఉండాలి, అలాగే ఉండాలి. వస్తాను. సక్సెస్. ఎప్పుడు ప్లాన్ చేద్దాం? త్వరగా చేసేద్దామండి. దానికి మాత్రం రిలీఫ్ ఇవ్వకూడదు. ఓ ఖుషి, ఓ తల్లి, వచ్చారా? రోజు పాప పడుకున్నాక కదా వస్తారు. పురందరి, నీకు తెలియందేముంది, ఈ మధ్య కేసులు ఎక్కువ రావడంతో పని ఎక్కువైంది. ఏవండి, మీరు టైం కేటాయించాలి. పాపని చూసుకోవడం తల్లి బాధ్యత మాత్రమే కాదు. తల్లి తండ్రి మధ్య పెరిగితే పాప ఎదుగుదల బాగుంటుంది. అయ్యో, పాపకి డైపర్ మార్చే టైం అయింది. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓ నాన్నా, ఓ తల్లి, ఏమైంది? నానొస్తున్నారు. ఓ తల్లి, ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. వదినా, పాప పడుకుందా? పాపకి గుడ్ నైట్ చెప్దామని వచ్చానే. అదేం వేస్తున్నావు వదినా పాపకి? డైపర్ అక్షరా. ఏదో ఒక డైపర్ వాడకండి వదినా పాపకి. ఉండండి. ఓ ఏడవద్దు 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 చిన్న తల్లి. వదినా, రాత్రిపూట పాపకి ఈ ప్యాంపర్స్ మాత్రమే వాడాలి. తేడా ఏంటి అక్షరా? ఏ డైపర్ అయినా ఒకటే కదా. ఖచ్చితంగా కాదు వదినా, అన్ని డైపర్స్ ప్యాంపర్స్ కాలేవు. ఎందుకంటే ప్యాంపర్స్ లో 100% వెట్నెస్ లాక్ ఉంటుంది. అది వెంటనే తడిని పీల్చేసి పాపని రాత్రంతా పొడిగా ఉంచుతుంది. అందుకే పాపకి చలి కూడా పుట్టదు. అదే కాకుండా ప్యాంపర్స్ లో అలోవెరా జెల్ కలిగిన యాంటీ ర్యాష్ లోషన్ కూడా ఉంటుంది. అది ర్యాషెస్ రాకుండా కాపాడి పాప చర్మాన్ని హెల్దీగా ఉంచుతుంది. అందుకే పాపకి ప్యాంపర్స్ మాత్రమే వాడాలి అనేది. సరే అక్షరా, నేను కూడా ప్రతిరోజు రాత్రి పాప కోసం ప్యాంపర్స్ మాత్రమే వాడతాను. చూసారా వదినా, పాప అప్పుడే పడుకుంది.
అక్షరా అక్షరా ఏమైందండి? ఏమవడం ఏంటి? ఏమీ అవలేదు. శృతి రామారావుకి ఐ లవ్ యూ చెప్పిందని చెప్పాను కదండి. అది కాదు అక్షరా, అప్పు మారింది. రామన్న వినకుండా అన్నయ్య వదిన తీసుకొచ్చారు. పట్టుపట్టింది అత్తయ్య గారు కదా రాజేష్ గారు. ఎవరైనా చెప్పొచ్చుగా కొంచెం ఓపిక పట్టు. ఆ శృతిది ఇక్కడే ఓ కొలిక్కి వచ్చేస్తుందని చిన్నక్క చిన్నబాబు గారు చెప్పారు కదా. ఆ రామారావుకి ఐ లవ్ యూ కూడా చెప్పిందన్నారు. ఇక ప్రాబ్లం ఉండదేమో. అది నాకు పట్టిన దరిద్రం వదలడానికేలే అప్పు. విడాకులిచ్చేస్తే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడుకో. అసలు ఆ విషయం పట్టించుకోకు. ఏంటి రాజేష్ గారు, ఫ్రీగా ఉండొచ్చుగా. పర్లేదప్పు, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇక్కడి నుంచి వెళ్లేలోపు నా మనసులోని మాట మీకు చెప్పేస్తా. సంజయ్ రామస్వామి శృతిల ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా ఉంది? ఓ, డైమండ్ రింగ్. మల్టీ మిలియనియర్ పెళ్లి కొడుక్కి తగ్గట్టుగానే ఉంది. నైస్. కోపమా? ఆ డ్రెస్ వేసుకుంటానన్నా కూడా పోదా? డ్రెస్ వేసుకుంటాను అంటున్నాను మహానుభావా. అదేదో ముందే చెప్పొచ్చు కదా, బ్రతిమలాడించుకుంటే గానీ ఒప్పుకోరే. మీరు బతిమాలుతున్నారా? సర్లే తీసుకో, సూపర్ గా ఉంటావు. మరి మీరు నీ పక్కన వస్తాదిలా ఇలానే ఎందుకుంటామోయ్, మనకి కనుక్కున్నాము. అబ్బో, సార్ ఎక్కడ తగ్గట్లేదు కదా. మన స్టైల్ మామూలుగా ఉండదు. అవును, మనది సరే, రామారావు వాళ్ళ సంగతి ఏంటి? ఫోన్ చేసా, కలవలేదు. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. వేరే రిసార్ట్ లో దిగమని చెప్పారు కదా, అక్కడ దిగుంటారులే. ఆ ముక్క చెప్పేలోపే శృతి వస్తుందని కాల్ కట్ చేశాడు అక్షరా. అంటే చెప్పలేదా? ఊరికే టెన్షన్ పడకు. ఈ ఊర్లో ఈ ఒక్క రిసార్టే ఉందా ఏంటి? ఎక్కడో దిగుంటారు. సంజు, ఇది 4ది. ఈ రిసార్ట్ లో అయినా రూమ్స్ ఉంటాయో ఉండవో సంజు? ఓ అవునా,
చూద్దాం ట్రై చేద్దాం. అసలు ఎందుకమ్మా ఈ గోల? మీరెవరో చెప్పి ఈ రిసార్ట్